మరి సద్గురువు ఆజ్ఞని ఒక్క క్షణమైన అనుమానించవచ్చా? అదే దీక్షిత్ గారు చెప్పినట్టుగా సద్గురువు ఆజ్ఞనే మనకు వేదం. మనకు రెండో ధర్మం తెలియకూడదు, మన సొంత ఆలోచన ఉండకూడదు. వారు ఏం చెప్పారో అది చేసి తీరవలసిందే. వెంటనే బాబా గారిని క్షమాపణ కోరాడు. బాబా, పొరపాటు అయిపోయింది, క్షమించండి. నా అల్పబుద్ధితో నాకు వచ్చిన ఆలోచన ఇది. నేను మీ ఆజ్ఞను పాలించే మీ దాసుణ్ణి, మీ నామస్మరణలో నేను తత్పరుణ్ణి, ఎల్లప్పుడూ మిమ్మల్నే ధ్యానించేవాడిని. మీ ఆజ్ఞను పాటించి మీ శక్తితో మచ్చింద్రగఢ్కు వెళ్తాను. అక్కడ మీ నామాన్నే స్మరిస్తా, మిమ్మల్ని ధ్యానిస్తా, మీ పాదుకలను నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. ఇదే నా తపస్సు. కాబట్టి తపస్సు అని అంటే చూడండి ఎంత సులభతరమైందో మన సద్గురువు బాబాగారి వద్ద. ఏం చెప్తున్నారు బాలారాం మనకర్ లాంటి సాధకుడు? బాబాగారి ఆజ్ఞానుసారం మచ్చింద్రగఢ్ వెళ్తానంటున్నారు. బాబాగారి శక్తితోనే అక్కడ తాను ఉంటాను అంటున్నాడు. రోజు బాబాగారిని ధ్యానిస్తానంటున్నాడు, వారి నామాన్ని స్మరిస్తానంటూ ఉన్నాడు, వారి పాదుకలను నిత్యము నేను గుర్తుంచుకుంటాను అంటున్నారు. కాబట్టి కలియుగంలో హరి లేక గురువు యొక్క చరణ స్మరణం, దీనితోనే భవభయ హరణం, శరణాగతులకు ఇది ఒక్కటే శరణం అని 45వ అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి గురువుని ఆశ్రయించిన భక్తుడు గురువు ఆజ్ఞను పాటించవలసిందే. ఇప్పుడు మచ్చింద్రగఢ్కి ప్రయాణమైపోతూ ఉన్నాడు మన బాలారాం మనకర్. మచ్చింద్రగఢ్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడి ప్రశాంతమైన వాతావరణం, చక్కటి గాలి, స్వచ్ఛమైన నీరు. ఈ వాతావరణంలో మనసు ఎటో తెలిపింది, ఆనందాన్ని పొందింది. తన మనసుకే స్పష్టంగా తెలిసింది, షిరిడీలో ఉంటే ఏమో తన ఇంటి జ్ఞాపకాలు, తన చనిపోయిన భార్య జ్ఞాపకాలు, వీటితో మనసు చంచలమవుతూ ఉంది. సద్గురువుకి ప్రతి ఒక్కరి మానసిక స్థితి తెలుసండి. అదే జీవుల గతి నిర్గతి, సత్పురుషులకి కర్తలామలకం అని ముందే మనం ముచ్చరించుకున్నాం. కాబట్టి ఏ ఇద్దరికి ఒకే రకమైన సాధన మార్గాన్ని సూచించరు బాబా. మన మానసిక స్థితిని బట్టి మనకు వారు ఇచ్చే సేవ ఉంటుంది, మనకు వారు చేసే ఉపదేశం ఉంటుంది, మనకు వారు ఇచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి మచ్చింద్రగఢ్కి పంపారు బాబా బాలారాం మనకర్ని. బాబాగారి ఆజ్ఞానుసారం రోజు ముమ్మారు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతనికి అక్కడ వాతావరణం వల్ల మనసు నిశ్చలమవుతూ ఉంది, సాధన చక్కగా జరుగుతూ ఉంది. సాధన ఎందుకు జరగదండి? గురు ఆజ్ఞని పాటించారు అక్కడ. గురువు ఆజ్ఞ ఇవ్వబట్టే, గురువు శక్తితోనే అక్కడ సాధన జరుగుతూ ఉంది. ఇలా సాధన చేస్తూ ఉండగా బాబాగారు అతనికి ప్రత్యక్షమయ్యారు, అతనికి సాక్షాత్కారమైంది అని రాశారు హేమాడ్ పంత్ గారు. చూడండి, బాబాగారు ప్రత్యక్షమయ్యారు అంటే అక్షానికి ప్రతిగా కంటికి ఎదురుగా బాబాగారు నిలబడ్డారు. అది ఒక అంశం. రెండవది, అతనికి సాక్షాత్కారమైంది. సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అంటే నేనంటే శరీరాన్ని కానని, నేను అంటే ఆత్మని అని, ఈ ఆత్మే సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మలో భాగమని అనుభవపూర్వకంగా గ్రహించటం సాక్షాత్కారం. ఈ రెండు అక్కడ లభించాయి. బాబాగారి సాక్షాత్కారం అయింది. ఒకరోజు ధ్యానంలో ఉన్నారు, బాబాగారు దర్శనం ఇచ్చారు. ఆశ్చర్యపోయాడు బాలారాం మనకర్. బాబాగారు చెప్తున్నారు, నువ్వేమనుకున్నావు? బాబాగారు అని అంటే ఈ పంచభూతాలతో తయారైన ఈ 3.5 మూరల శరీరమే అనుకున్నావు. ఈ శరీరం షిరిడీలో మాత్రమే ఉంది అనుకున్నావు. కానీ నేను దేహాతీతుడిని. కాబట్టి నీకు ఆ విషయం తెలిసేందుకే నేను నిన్ను ఇక్కడికి పంపాను. ఇప్పుడు చూడు, నన్ను పట్టుకొని చూడన్నారు బాబాగారు. పట్టుకున్నారు. బాబాగారి శరీరమే. అక్కడ షిరిడీలో ఎటువంటి స్పర్శని ఆయన అనుభవించి ఉన్నాడో బాబాగారి చరణస్పర్శని, అదే చరణస్పర్శని ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాడు. అంటే ఏమని? ఎలాగైతే బాబాగారు షిరిడీలో ఉన్నారో అలాగే మచ్చింద్రగఢ్ మీద కూడా ఉన్నారు. బాబాగారి సర్వవ్యాపికత్వాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. చెప్తున్నారు బాబాగారు, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగే ఉన్నాను. కాబట్టి ఎవరైతే నేను శరీరానికి మాత్రం పరిమితుణ్ణి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసమే నేను ఈ శరీరాన్ని ధరించా. వాస్తవానికి ఎల్లప్పుడూ ఎల్లడలా చరించేవాడిని అని చెప్పారు. బాబాగారు ఎప్పటి వరకు ఆయన అక్కడ సాధన చేసుకోమన్నారో అంతవరకు సాధన చేసుకున్నారు. ఆయన సాధన సమయం పూర్తయింది, తిరిగి ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు. బాబాగారి ఆజ్ఞ అయింది. వెనక్కి తిరిగి వస్తున్నాడు. తన ఇంటికి వెళ్ళాలి అని అంటే పూణే స్టేషన్కి వచ్చాడు. పూణే స్టేషన్లో తమ ఊరికి రైల్వే టికెట్ కొనుక్కోవాలి. చూడండి బాబాగారి రక్షణ ఎలా ఉంటుందో. అదే ముందే మనవి చేశా, బాబాగారిని మనం నిత్యం స్మరిస్తామో లేదో,
మనకు తెలుసు, కానీ ఆయన మాత్రం మనందరినీ అహర్నిశలు స్మరిస్తూనే ఉంటాడు. ఏ ఒక్క బిడ్డను ఆయన స్మరించకుండా ఉండరు. మనకు దూరంగా ఆయన ఉండలేరు. ఇక్కడ పుణె స్టేషన్కి వచ్చాడు బాలారాం మన్కర్. ట్రైన్ టికెట్ తీసుకుందాం అనుకున్నారు. చాలా పెద్ద క్యూ ఉంది. అసలు భయం వేస్తూ ఉంది, ఈ టికెట్ తీసుకునేలోగా ట్రైన్ వెళ్ళిపోతుందేమో. అతనికి 2-3 ముందు ఒక రైతు ఉన్నాడు. నడుముకి లంగోటి చుట్టుకొని ఉన్నాడు, భుజం పైన ఒక గొంగళి వేసుకొని ఉన్నాడు, తలకి గుడ్డ కట్టుకొని ఉన్నాడు, పాదరక్షలు లేవు. ఇటువంటి రైతు ఆయన వద్దకు వచ్చారు. అయ్యా, నేను బాంద్రాకి వెళ్దాం అనుకున్నా, కానీ అత్యవసరమైన పని ఒకటి పడింది, నా ప్రయాణం వాయిదా వేసుకున్నా, టికెట్ మీకు కావాలన్నా అంటే ఏ బాంద్రాకైతే ఈయన వెళ్ళాలనో ఆ బాంద్రాకి వెళ్ళే టికెట్ అతడు తీసుకొచ్చి ఇప్పుడు బాలారాం మన్కర్కి ఇస్తున్నాడు. చాలా సంతోషమైంది మన్కర్కి. ఈ జనంలో టికెట్ అందదు, ట్రైన్ వెళ్ళిపోతుంది అనే భయం కాస్త పోయింది. టికెట్ తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు. చాలా ఖరీదు ఆ రోజుల్లో. ఆ ధనం చెల్లించేందుకు చూస్తే మళ్ళీ అతడు కనబడలేదు. చాలాసేపు చూశాడు, ఎటుపోయాడానని. ఎక్కడ కనబడతాడు? కనబడలేదు. ట్రైన్ వచ్చేంత వరకు వెతుకుతూనే ఉన్నాడు, చూస్తూనే గమనిస్తూనే ఉన్నాడు. కానీ ట్రైన్ వచ్చింది, ట్రైన్ బయలుదేరబోతూ ఉంది. కంపార్ట్మెంట్లోకి ఎగిరి దూకి ట్రైన్లో కూర్చున్నాడు. ఆలోచించాడు, ఏంటిది? మచ్చింద్రగఢ్ కొండ మీదేమో బాబాగారు సాక్షాత్కారిచ్చారు, చక్కటి బోధన ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ టికెట్ ఆయన తీసుకున్నారు, తీసుకొచ్చి నాకు ఇచ్చారు, నన్ను రుణగ్రస్తుని చేశారు. ఎంతో ఖరీదైన టికెట్ తిరిగి చెల్లిద్దామన్నా కనపడలేదు. ఈ వ్యక్తి ఎవరై ఉంటారు? ఇంకా ఎవరైతే సర్వవ్యాపో, ఎవరైతే భక్తులను ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉంటారో, భక్తులు కష్టపడటం ఆయన చూడలేరు. ఎప్పుడు ఏ సమయానికి మనకు ఏది కావాలో మనకన్నా ముందుగానే ఆయన ప్రణాళిక రచిస్తారు. అన్నీ తామే మనల్ని వారి వైపుకి నడిపిస్తారు సద్గురు బాబా. చూడండి ఎన్ని విచిత్రాలు. సాక్షాత్కారం ఇవ్వడం, ఇక్కడికి వచ్చి ఆ రైతు రూపంలో వచ్చి ఇవ్వడం, టికెట్ ఆయనే తీసి ఇవ్వడం. బాలారాం మన్కర్ అలా వారు ఊరికి చేరుకున్నారు. తర్వాత మళ్ళీ షిరిడీకి వచ్చారు. షిరిడీకి వస్తూ పోతుండేవారు. బాబాగారికి మంచి భక్తుడయ్యారు. ఆయన చక్కటి సాధన చేసుకున్నారు. బాబాగారి చరణాల వద్దే షిరిడీలోని ఆయన శరీరాన్ని వదిలి షిరిడీలో బాబాగారి సన్నిధిలో ఆయన ముక్తిని పొందడం జరిగింది. అంటే ముందేమో సన్యాసి ఆశ్రమంలో ఉన్న విజయానంద్కి ముక్తినిచ్చారు బాబా, విజయానంద్కి ముక్తినిచ్చారు బాబా. ఇప్పుడు గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి మరలించి బాలారాం మన్కర్ కూడా ముక్తినిచ్చారు సద్గురు బాబా. బాలారాం మన్కర్ ఒక చక్కటి సాధకుడు. బాలారాం మన్కర్ విషయం మళ్ళీ మనకు 41వ అధ్యాయంలో ఒకసారి మనం దర్శించుకోవచ్చు. అలా బాలారాం మన్కర్ ముక్తిని పొందారు. ఇంకా గృహస్థుగా ఉన్నటువంటి తాత్యాసాహెబ్ నోల్కర్, బ్రహ్మచారి అయినటువంటి మేఘశ్యాముడు ఎలా బాబాగారి వద్ద ముక్తిని పొందారో ఒకసారి చూద్దాం. తాత్యాసాహెబ్ నోల్కర్ ముందే మనం విన్నవించుకున్నట్టుగా వారు జడ్జిగా ఉన్నారు. ఆయన బాబాగారి గురించి విన్నారు. ఆయనకి సుస్థి చేస్తే షిరిడీకే వచ్చారు. బాబాగారిని నమ్ముకునే ఉన్నారు. బాబాగారు ఆయన అనారోగ్యాన్ని తొలగించారు. బాబాగారికి మంచి భక్తుడయ్యారు. ఆయన బాబాగారికి సేవ చేస్తూ ఉన్నారు. బాబాగారి సేవలోనే ఆయన తరించారు. బాబాగారికి తొలిసారిగా హారతి ఇచ్చినటువంటి ఒక భాగ్యశాలి తాత్యాసాహెబ్ నోల్కర్. ఆయన శరీరం వదిలిపెట్టి వేస్తే బాబాగారు అన్నారట, తాత్య మనకన్నా ముందు వెళ్ళిపోయారు, ఇక తిరిగి రాడు. ఇంకా తిరిగి రాడు. రాకపోకలు గురువుకు అప్పచెప్పాడు ఆయన. కాబట్టి ఇంకా తనకు అంత సేవ చేసుకున్న శిష్యుడికి ముక్తినిచ్చారు. ఇక తిరిగి వచ్చే పనే లేదు. తిరిగి రాకపోవడమే జన్మరాహిత్యం, అదే మోక్షం, అదే ముక్తి. అటువంటి ముక్తిని తాత్యాసాహెబ్ నోల్కర్కి బాబాగారు ప్రసాదించారు. ఇక బ్రహ్మచారి ఆశ్రమానికి చెందిన మన మేఘశ్యాముడు ఎటువంటి భక్తుడో మనందరికి తెలిసిందే. 28వ అధ్యాయంలో ఇతడి గురించి మనం స్పష్టంగా దర్శించుకున్నాం. ఎంతటి భక్తుడు అనంటే ఒక నిర్మలమైన భక్తుడు, నిష్కపటమైన భక్తుడు. బాబాగారికి ఒక మకర సంక్రాంతి రోజు వారికి అభిషేకం చేయించాలి అంటే పూర్తిగా వారి శరీరాన్ని మొత్తం తడపాలి. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. కాబట్టి శివుడిని బాబాగారిలో దర్శించుకుంటున్నాను కాబట్టి బాబాగారికి నేను తలస్నానం చేయిస్తే వారి శరీరం మొత్తంగా తడిస్తే శివుడికి అభిషేకం చేసినట్లే. కాబట్టి శివుడు చాలా సంతోషిస్తాడు అనే ఒక నిష్కపటమైన ప్రేమ. బాబాగారు అతడి ప్రేమను కాదనలేక ఆ రోజు అభిషేకం చేయించుకోవడం అది మనం దర్శించుకున్నాం. అటువంటి మేఘశ్యాముడు ఆయన
బాబాగారికి హారతినిచ్చిన వాళ్ళల్లో రెండవ భాగ్యశాలి. ఈయన ప్రత్యేకత ఏంటి అని అంటే మధ్యాహ్న హారతిని ఒంటికాలిపై ఇచ్చేవారు మేఘశ్యాముడు. దాదాపు 20-25 నిమిషాల పాటు జరిగే ఆ మధ్యాహ్న హారతి చక్కగా కదలకుండా కూర్చోగలగటమే ఏమాత్రం సాధ్యమవుతుందో మనందరికీ తెలిసిందే. కానీ ఆయన ఒంటికాలిపై నిలబడి హారతినిచ్చేవారు అని చెప్తుంది మన సచరిత్ర. వాడాలో ఉంటే బాబాగారి చిత్రపటానికి పూజలు, మసీదుకు వస్తే బాబాగారికి ఆ సశరీరానికి పూజలు, నిత్యం బాబాగారి స్మరణలో ధరించినటువంటి వాడు మేఘశ్యాముడు. ఈ మేఘశ్యాముడు కాలం చేశాడు, బాబాగారు ఐక్యమైపోయాడు. సుమారు వేకుజామున 3 గంటలప్పుడు ఆయన కాలం చేస్తే బాబాగారు ఆ రోజు కాగడ హారతిని కూడా ఆపినట్టుగా మనకు కాపర్డెగ్గ డైరీ తెలియచేస్తూ ఉంది. తర్వాత మేఘశ్యాముడి దహన సంస్కారానికి ఈ శవాన్ని దహన వాటికి తీసుకువెళ్తూ ఉంటే బాబాగారు కూడా వెళ్ళి ఒక సామాన్యుడు, ఒక ప్రాపంచికుడు ఎలా అయితే రోధిస్తాడో తన ఆత్మీయులు కానీ మరణిస్తే అంత దీనంగా శోకించి బాబాగారు పెద్దగా రోధించారట. చెప్తున్నారు, బాబాగారు మసీదులో రోధిస్తూ ఉంటే ఇప్పుడు 4వ నంబర్ గేట్ ఉంది కదా, ఆ 4వ నంబర్ గేట్ వరకు ఆ బాబాగారి రోదన వినబడిందట. అంత పెద్దగా రోధించారు. సరే, ఆ చితిపై మేఘశ్యాముడి శరీరాన్ని ఉంచి ఆ శరీరాన్ని బాబాగారి స్వయంగా పూలతో కప్పి తమ చేతుల మీదుగానే ఆ దహన సంస్కారాన్ని చేస్తూ కాపర్డే గారు డైరీలో రాస్తారు. బాబాగారు కూడా ఆ చితి మంట పెట్టిన తర్వాత బాబాగారు తమ చేతిని కూడా హారతిలాగా ఇలా తిప్పారంటండి 3 సార్లు. అంటే చూడండి సద్గురువుకి ఎంత ప్రేమ. సద్గురువు చేతుల మీదుగా వెళ్ళిపోయిన మేఘశ్యాముడి ఆ స్థితిని, అతడి భక్తిని జీవితకాలంలో పొందగలమండి. ఎప్పుడైనా అటువంటి లక్ష్యంతో మనం బాబాగారికి శరణాగతులం కావాలి. బాబాగారిని తప్ప ఇంక ఏది కోరుకున్నటువంటి స్థితి రావాలి. శ్యామ అడిగాట బాబాని, బాబా మీరు ఎందుకు మేఘశ్యాముడు చనిపోతే ఇంతగా రోధించారు? మరి బాబాగారికి ఎవరితోనూ ప్రత్యేకంగా బంధాలే లేవు కదా, వారికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు కదా, మరి ఎందుకని మీరు అంతగా రోధించారు అని అంటే అది వారికి అవసరమై కాదు, మనకు అర్థం కావాలి. అంటే ఎంతగా మన ఆత్మీయులు కానీ మరణిస్తే మనం ఎంతగా రోధిస్తామో, అంటే వాళ్ళ పట్ల మనకున్న బంధం ఎటువంటిదో అటువంటి బంధమే బాబాగారికి తమ భక్తుల పట్ల ఉంటుందని మనకు అర్థం కావాలి. కాబట్టి బాబాగారికి అలా సేవ చేసుకుంటే మన పట్ల ఆయన అంత మమకారంతో ఉంటారు. మరి మమకార రైతులు కదా, రైతులే, వారికి ఏం బంధాలు లేవు, కానీ అటువంటి భక్తుడి పట్ల నేను ఇంత ప్రేమతో ఉంటానని మనకు అర్థం కావడానికి కోసంగా బాబాగారు చేసినటువంటి లీల అది. అందుకని మేఘశ్యాముడు బాబాగారి చేతుల మీదుగా వెళ్ళిపోయారు. అలా ఆయన కూడా ముక్తిని పొందారు. ఇక రేపటి కార్యక్రమంలో ఆశ్చర్యకరంగా ఒక పులి వస్తుందండి బాబాగారి దర్శనానికి. ఆ పులి ఎటువంటి ముక్తిని బాబాగారి వద్ద పొందిందో మనం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.